హలో ఫ్రెండ్స్, నేను మీ అఖిల్. వెల్కమ్ టు అఖిల్ జర్నీ ఛానల్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం విష్ణు దేవాలయాలలో అతి ముఖ్యమైనది శ్రీరంగం. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత అన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా నేను చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ సాయంత్రం 5:25కు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు బయలుదేరా. ఇప్పుడు మీరు చూస్తుంది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి పక్కనే పార్క్ అనే లోకల్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుండి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుండి మనకు శ్రీరంగం వెళ్ళే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి మనం శ్రీరంగం ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం. మనకు ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ లేనందున ముందు తిరుచిరాపల్లి అనే రైల్వే స్టేషన్, చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి చోళన్ ఎక్స్ప్రెస్ ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ఇది మధ్యాహ్నం 1:30 తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అక్కడి నుండి మనకు శ్రీరంగం 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే తిరుచిరాపల్లి స్టేషన్. ఈ నుండి బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్తే మనకు బస్సులు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ బస్ టికెట్ వచ్చేసి ఒకరికి 10 రూపాయలు ఉంటుంది. అదే ఆటోకి వెళ్ళే వాళ్ళకు ఒకరికి 200 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. దర్శనం చేసుకొని బయటికి రాగానే రైట్ సైడ్ మనకు అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. తిరుపతిలో ఎలాగుందో అలాగే ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా ఉంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. తప్పకుండా తినండి.
నేను నైట్ దర్శనం చేసుకున్న, మరలా చేసుకోవాలనిపించి మార్నింగ్ కూడా క్యూ లైన్లో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ వీళ్ళంతా క్యూ లైన్లో వేచి ఉన్నారు. మీరు చూస్తున్నట్టు ఈ క్యూ లైన్ నుంచి లోనికి వెళ్ళాలి. ఈ ఆర్కిటెక్చర్ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీరంగం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఈ ఆలయంలో ఎంతసేపు ఉన్నా అసలు సమయమే తెలియడం లేదు. అంత పెద్ద గోపురాలు, విగ్రహాలు చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించేలా ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది శ్రీరామాంజనేయులు గారి సజీవ దేహము ఇక్కడే ఉంది. చూడాలి. ఇది నా మొదటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.